కన్స్ట్రక్షన్, ఓకేనా, అవన్నీ మనం ట్రాన్సిషన్ జోన్ కింద వస్తాయి. ఓకేనా, ట్రాన్సిషన్ జోన్ లో ఎగ్జాంపుల్ సెటిల్మెంట్స్, క్రాప్ ల్యాండ్స్, మేనేజ్డ్ ఫారెస్ట్, ఓకేనా, ఏమన్నా ఎకనామిక్ యూజెస్ అంటే ఇండస్ట్రీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇవన్నీ మనకి ట్రాన్సిషన్ జోన్ లో ఉంటుంది. ఓకేనా, బఫర్ జోన్ లో మనకి రీక్రియేషన్ అంటే టూరిజం అనేది చాలా లిమిటెడ్. ఓకేనా, మాక్సిమం ఎక్కువ పర్మిషన్ అనేది బఫర్ జోన్ లో ఉండదు. ఎక్కువ మనకి ఈ బఫర్ జోన్ లో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఓకేనా, యానిమల్స్ మీద రీసెర్చ్ చేయటం, ప్లాంట్స్ మీద రీసెర్చ్ చేయటం, యానిమల్స్ కానీ ట్రీస్ కానీ ఏమైనా వైరసెస్ స్ప్రెడ్ అయితే వాటిని ఎరాడికేట్ చేయడం కోసం మాక్సిమం ఈ జోన్ లో అలౌడ్. ఓకేనా, కోర్ జోన్ లోకి వచ్చేసేపాటికి మనకి ఎందుకని ఆ జోన్ లో నాట్ హ్యూమన్ యాక్టివిటీస్ అలౌడ్ అంటే అక్కడ ఎక్కువగా మనకి ఫ్లోరా ఫోనా చాలా రిచ్ గా ఉంటుంది. ఓకేనా, స్పీసీస్ రిచ్నెస్ ఎక్కువ అక్కడే ఉంటుంది, బయోడైవర్సిటీ చాలా ఎక్కువ హైగా అక్కడే ఉంటుంది. సో దానికి అందుకని చెప్పి మనం దాన్ని కోర్ జోన్ గా డిక్లేర్ చేసుకుందాం. మోస్ట్లీ కోర్ జోన్స్ లో ఏముంటాయి అంటే ఎక్కువగా నేషనల్ పార్క్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్, ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఇవన్నీ ఎవరు డిక్లేర్ చేస్తారంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం నేషనల్ పార్క్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిద్ది. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ, కమ్యూనిటీ రిజర్వ్స్ కానీ, కన్జర్వేషన్ రిజర్వ్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ అనేది డిక్లేర్ చేసింది. ఓకేనా, లాస్ట్ క్లాస్ ఇది మనం డిస్కస్ చేసుకున్నాం. కోస్టల్ ఏరియాస్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఓకేనా, కోస్టల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ మన ఇండియాలో టోటల్ కోస్టల్ లైన్ 7,500 కిలోమీటర్స్. ఈ 7,500 కిలోమీటర్స్ లో మాక్సిమం 25% పాపులేషన్ ఇక్కడే నివసిస్తుంది. కోస్టల్ ఏరియాస్, సదరన్ ఏరియాస్ మొత్తం కోస్టల్ ఏరియాస్. ఈ కోస్టల్ ఏరియాలో మన ఇండియాలో 145 క్రోర్స్ జనాభాలో అందులో మనకి 25% నివసించేది కోస్టల్ ఏరియాస్ లోనే. ఓకేనా, నెక్స్ట్ గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కొన్ని పర్టికులర్ ఏరియాస్ ని ఓకేనా కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. ఎందుకని కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్ గా డిక్లేర్ చేసింది